హే గైస్, నేను మీ భద్ర అని మరొకసారి కొత్త అప్డేట్తో మీ ముందుకైతే వచ్చాను. ప్రతి తల్లిదండ్రుల జీవిత ఆశయం ఏంటంటే తమ పిల్లలని మంచి స్కూల్స్లో చదివించుకోవాలని చాలామంది అయితే ఆశపడుతుంటారు. లైక్ కొంతమంది వాళ్ళు చేసే ఉద్యోగం కావచ్చు, లేదా వ్యక్తిగతంగా ఏదైనా కూలి పని చేసుకునే వాళ్ళు కావచ్చు. ఇలా వాళ్ళు చేసుకునే పనికి వాళ్ళకి తగిన స్తోమత లేక ఒక మంచి స్కూల్లో మేము చదివించుకోవాలంటే ఇలా చదివించుకోలేక ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతోనే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ ఒక యాక్ట్ అయితే తీసుకోవడం జరిగింది. ఈ యాక్ట్ ద్వారా మన పిల్లలని మనకు నచ్చిన ఏదైనా సరే ఒక ప్రైవేట్ స్కూళ్ళలో 25% ఫ్రీగా మనమైతే చదివించుకోవచ్చు. అది ఎలా ఏంటి, మనం ఎలా అప్లై చేసుకోవాలి, దీనికి సంబంధించిన ఏదైనా క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉండాలా, ఇకపోతే మనకి ఎలిజిబిలిటీ అనేది ఏంటి, ఇకపోతే మనం అప్లై చేసిన తర్వాత మన పేరు అనేది ఎలా తెలుస్తుంది ఏంటి, ఈరోజు ఈ యొక్క వీడియోలో నేను మీకు ఈ యాక్ట్ గురించి పూర్తి సమగ్ర సమాచారం అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో మీకు ఉపయోగపడకపోవచ్చు, కానీ మీకు సంబంధించి మీ పరిధిలో ఎవరైనా సరే పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా వీడియో అయితే షేర్ చేయండి. ఎందుకంటే ప్రతి తల్లిదండ్రుల ఆశయం ఏంటంటే తమ పిల్లలని మేము చదువుకోలేకపోయినా తమ పిల్లల్ని ఉన్నత స్థాయిలో చూడాలని చాలామంది అయితే గోల్ అయితే పెట్టుకుంటారు. కొంతమంది జీవిత ఆశయంతో బతుకుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ వీడియోని అయితే ఖచ్చితంగా మీరు చేస్తారని కోరుకుంటూ, ఇంకా వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి. అప్డేట్స్ పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అనేది ఆల్ యాక్టివేషన్ చేసి పెట్టుకోండి. ఈ సంబంధించి అంటే ఏదైతే ఈ పథకానికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ కూడా ఇస్తానండి, జాయిన్ అవ్వండి. అందులో నా నెంబర్ ఉంటుంది, మెసేజ్ చేసి మీకు ఏదైనా డౌట్ ఉంటే క్లియర్ చేసుకోండి. ముందుగా మనం చూసుకున్నట్టయితే రైట్ టు ఫ్రీ ఎడ్యుకేషన్ యాక్ట్. ఈ యాక్ట్ ద్వారా మనకి ప్రైవేట్ స్కూళ్ళలో మనకి 25% సీట్స్ వరకు, అంటే లైక్ మనకి 25% అయితే ఫ్రీగా అయితే ఇస్తారు. ఇప్పుడు మీకు ఎలా చెప్పాలంటే ఒక స్కూల్లో మనకి ఒక 100 సీట్లు ఉన్నట్లయితే 100 సీట్లలో మనకి 25% ఈ యాక్ట్ ద్వారా అప్లై చేసుకున్న వాళ్ళకైతే ఇస్తారండి. యాక్చువల్గా ఇందులో మనకి ఓసీ కేటగిరీని బట్టి కూడా ఉంటుంది. ఓసీ వాళ్ళకి ఇన్ని, ఎస్సీ వాళ్ళకి ఇన్ని, ఎస్టీ వాళ్ళకి ఇన్ని, అంటే బీసీ వాళ్ళకి ఇన్ని అని. ఇప్పుడు మనము ఎంచుకున్న మీరు మీ పిల్లల్ని ఒక స్కూల్లో చదివించాలనుకుంటున్నారు. ఆ స్కూల్లో మనకి ఒక 100 సీట్లు అయితే ఉన్నాయి. ఈ 100 సీట్లలో మనకి ఎస్సీ వాళ్ళకి ఒక 30, ఇట్లా పోతే ఎస్టీ వాళ్ళకి ఒక 10, అలాగే మనకి బీసీ వాళ్ళకి ఇన్ని, ఓబీసీ వాళ్ళకి ఇన్ని అని మనకు ఒక ఎగ్జాంపుల్గా, అంటే నేను మీకు చెప్తున్నాను అర్థమయ్యే విధంగా, ఎందుకంటే ఇంత క్లారిటీగా చెప్తేనే మీకు అర్థమవుతుందని ఇలా మనకి కేటాయిస్తారండి. అప్పుడు మనము ఆన్లైన్లో అయితే అప్లై చేయాలి. ఇలా అప్లై చేసినప్పుడు మన నేమ్ అనేది అక్కడ వాళ్ళు శాటిఫికేట్ చేయడం జరుగుతుంది. అంటే లాటరీ పద్ధతిలో మనకి ఈ లిస్ట్ అనేది తీస్తారు, లాటరీ 1, లాటరీ 2 అని. ఈ లాటరీ ఎత్తినప్పుడు అందులో మన స్టూడెంట్ నేమ్ కానీ మన పేరెంట్స్ నేమ్ కానీ వచ్చినప్పుడు మనం ఆ స్కూల్లో వెళ్ళి ఫ్రీగా అయితే చదువుకోవచ్చు. ఇకపోతే దీని గురించి మరింత సమాచారం అయితే తెలుసుకుందాం. దీనికోసం మనకి గవర్నమెంట్ ఒక వెబ్సైట్ అయితే ఇచ్చిందండి. ఆ వెబ్సైట్ అయితే ప్రజెంట్ అయితే పనిచేయట్లేదు. దాని గురించి మరొక వీడియో, అంటే ఆ వెబ్సైట్ అనేది క్లియర్గా అప్డేట్ అయితే నేను అంటే మీకు ఎలా చెప్తున్నా అంటే గవర్నమెంట్ నుంచి వచ్చిన వెబ్సైట్ అయితే ప్రజెంట్ పనిచేయట్లేదు. వర్క్ అయితే ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలో కూడా చూపిస్తాను. ఇప్పుడు మనకి పథకానికి ఒక ఎలిజిబిలిటీ ఏంటి, అప్లై చేసేటప్పుడు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనేది చూపిస్తాను. ఈ యాక్ట్ ప్రకారం ఫస్ట్ క్లాస్ ఎవరైతే చదువుతూ ఉంటారో వాళ్ళకి మాత్రమే, అంటే ఫస్ట్ క్లాస్ చదువుతూ ఉన్నా లేదా ఇప్పుడు ప్రజెంట్ ఫస్ట్ క్లాస్ మీరు చేర్పియాలన్న స్టూడెంట్స్కి మాత్రమే ఈ ఫ్రీ సీట్స్ అనేది ఉంటుంది. మీరు 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి పిల్లలకైతే కాదండి. జస్ట్ ఫస్ట్ క్లాస్ చదవాలనుకున్న పిల్లలకి, లైక్ ఇప్పుడు మీ పిల్లలు ఎల్కేజీ, యూకేజీ, 0 ఇలా చదువుతుంటారు. ఇప్పుడు వాళ్ళని మీకు నచ్చిన మంచి స్కూల్లో చేర్పియాలనుకుంటారు. అప్పుడు 1వ తరగతికి ఈ యాక్ట్ అనేది పనిచేస్తుంది. ఇకపోతే మీకు ఏదైనా సందేహాలు ఉండి మేము ఈ యాక్ట్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఇందుకోసం ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చారండి, 14417 అనే టోల్ ఫ్రీ నెంబర్ కూడా మీరు కాల్ చేసి ఈ యాక్ట్ గురించి తెలుసుకోవచ్చును. ఇకపోతే రౌల్స్లో టోకెన్ సిస్టమ్ ద్వారా మనల్ని అయితే ఎంచుకోవడం జరుగుతుంది. ఫస్ట్ టోకెన్ వచ్చేసి April 1 నుంచి మనం తీసుకోవడం జరుగుతుంది. అలాగే జాయినింగ్ వచ్చేసి 2nd నుంచి అయితే జాయిన్ అవ్వచ్చు. క్లారిటీగా వినండి. ఫస్ట్ మనం అప్లై చేసిన తర్వాత April 1 అయితే ఈ టోకెన్ లిస్ట్ అయితే తీస్తారు. అందులో ఎలిజిబుల్ అయిన వాళ్ళు 2nd నుంచి, April 1 ఒకటి అయిపోతే April 2 నుంచి మనం జాయిన్ అవ్వచ్చు. ఇకపోతే సెకండ్ రౌండ్ వచ్చేసి April 15 అయితే తీస్తారండి. April 15 తీసిన తర్వాత మనం జాయినింగ్ డేట్ వచ్చేసి April 16 మళ్ళీ జాయిన్ అవ్వచ్చు. అంటే ఈరోజు 1వ తేదీ జాయినింగ్, అంటే మనకి లాటరీ తీస్తారు. ఇందులో విన్ అయిన వాళ్ళు నెక్స్ట్ 2వ తేదీ వెళ్ళి స్కూల్లో జాయిన్ అవ్వచ్చు. ఇకపోతే స్కూల్ సంబంధించి మనకి ఎలిజిబిలిటీ ఏంటి, ఇప్పుడు మన పిల్లల్ని మనం అందులో చదివించుకోవాలంటే కావాల్సిన ఎలిజిబిలిటీ ఏంటంటే బిలో ప్రాపర్టీ లైక్, అంటే మనకి దారిద్ర్య రేఖ కన్నా దిగువ ఉన్న వాళ్ళు, అంటే కొంతమంది ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉంటారు, ఎలక్ట్రిసిటీ ఎక్కువ వస్తుంది, రిజిస్టర్డ్ ప్రాబ్లం, వెహికల్ ఉంటుంది, ఇలా
గవర్నమెంట్ నుంచి వచ్చిన ప్రాబ్లమ్స్లో మీరు ఏ ప్రాబ్లం మీకు లేకపోతే, అంటే కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు, వెహికల్ ఉండడం వల్ల వాళ్ళ రైస్ కార్డ్ అనేది ఇనెలిజిబుల్ అవుతుంది, లేదా ఎక్కువ ల్యాండ్ అనేది ఉంటుంది. ఇలా లేకుండా బిలో ప్రాపర్టీ లైన్ అంటే ఏదైతే మనకి పేదరికానికి సంబంధించి ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళకి మాత్రమే అండి. ఇది క్లారిటీగా గుర్తుపెట్టుకోండి. ఇకపోతే అప్లై చేయాలంటే కావాల్సిన డాక్యుమెంట్స్ ఉంటే ఆధార్ కార్డు ఉండాలండి, చైల్డ్కి ఆధార్ కార్డు, అలాగే పేరెంట్స్కి ఆధార్ కార్డ్స్ అయితే ఉండాలి. లేక ఒకవేళ పిల్లలు వాళ్ళకి సంబంధించి ఎవరైనా సరే గార్డియన్ దగ్గర ఉంటే ఆ గార్డియన్ ఆధార్ నెంబర్ అయితే కావాలి. సో క్లారిటీగా వినండి. అప్లై చేసే పిల్లోని ఆధార్ కార్డు, పేరెంట్స్ ఆధార్ కార్డ్స్, ఒకవేళ సంరక్షకుడు అంటే గార్డియన్ కనుక ఉంటే గార్డియన్ ఆధార్ కార్డు. ఇన్ కేస్ ఒకవేళ స్టూడెంట్కి ఇంకా ఆధార్ కార్డు అనేది తీయకపోతే మనం పేరెంట్స్కి కూడా ఉపయోగించని చెప్పారు, బట్ ఇంకా దాని గురించి పూర్తిగా అప్డేట్ లేదు. వస్తే ఒక వీడియోతో వస్తాను. సో ఓటర్ కార్డు, అలాగే రైస్ కార్డు, ఎలక్ట్రిసిటీ, డ్రైవింగ్ లైసెన్స్, ఎవరికాడన్నా డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే ఫ్యామిలీలో వాళ్ళ డ్రైవింగ్ లైసెన్స్, ఎలక్ట్రిసిటీ అంటే వాళ్ళ యొక్క కరెంటు బిల్ యొక్క నెంబరు, అలాగే మనకు వాళ్ళ యొక్క రైస్ కార్డు, ఈ డీటెయిల్స్ అన్నీ కావాలి. ఇకపోతే నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ స్కీమ్ గురించి 14417 అనే కస్టమర్ కేర్ నెంబర్కి కాల్ చేసి కూడా మీరు మాట్లాడచ్చు. ఇకపోతే మనకి ఎస్టీ, ఎస్సీ, బీసీ, ఓసీ, మైనార్టీ వర్గాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఒక కాలేజీలో మనం ఒకసారి ఒక స్కూల్లో 100 ఇస్తే 100లో ఇన్ని అని డివైడ్ అయితే చేస్తారు. అది మీరు అప్లై చేసుకున్న స్కూల్ బట్టి అయితే ఉంటుందండి. సో మనకి ఇప్పుడు ఆల్రెడీ ఈ స్కీమ్ అయితే స్టార్ట్ అయ్యి ఉండాలి. ఈ నెల 23వ తేదీ నుంచి స్టార్ట్ చేస్తామని అయితే చెప్పారు, కానీ మనకి గవర్నమెంట్ నుంచి వచ్చిన డేట్ ప్రకారం 23 అయితే వెళ్ళింది, కానీ వెబ్సైట్ ఇంకా ఓపెన్ అవ్వలేదు. లాస్ట్ డేట్ వచ్చేసి మార్చి 14వ తేదీ అండి. ఈ 14వ తేదీ లోపల అంటే మ్యాక్సిమం ఒక 2-3 డేస్లో వెబ్సైట్ అయితే ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేస్తానే ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది మరొక వీడియో అయితే వస్తాను. ఐ థింక్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందంటే తప్పకుండా లైక్ చేయండి, అలాగే పేద విద్యార్థులు ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నా. జై హింద్.